భగవద్గీతను ఎవరు చదవాలి? భగవద్గీతను ఎందుకు చదవాలి? విద్యార్థి క్రమశిక్షణ కొరకు, యువకుడు ఎలా జీవించాలో తెలియడం కొరకు, వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు, అజ్ఞాని జ్ఞానం కొరకు, విద్యావంతుడు వినయం కొరకు, ధనవంతుడు దయ కొరకు, కలలుగన్నవాడు సాధించడం కొరకు, దుర్బలుడు బలము కొరకు, బలవంతుడు దిశానిర్దేశం కొరకు, వినయవంతుడు ఔన్నత్యం కొరకు, అలసినవాడు విశ్రాంతి కొరకు, అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు, సందేహస్థుడు సమాధానం కొరకు, పాపి పాప విముక్తి కొరకు, అన్వేషి మోక్షం కొరకు, మానవుడు మార్గదర్శనం కొరకు భగవద్గీతను ఖచ్చితంగా చదవాలి. భగవద్గీతను ముందుగా నేను అర్థవంతంగా తెలుసుకొని అటు పిమ్మట భగవద్గీతలోని జ్ఞానాన్ని అర్థవంతంగా మీకు తెలియజేయాలన్న సంకల్పం నాది. ఈ సత్సంకల్పాన్ని భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఆశిస్తూ, మరిన్ని సనాతన ధార్మికమైనట్టి వీడియోల కొరకు శివానుగ్రహం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. పరమేశ్వర అనుగ్రహత సిద్ధిరస్తు. తథాస్తు.